అక్షరాలతో సాన్నిహిత్యం పదాలపై పట్టు వ్యక్తిని సమాజంలో రాణింపజేస్తాయని ఎంఈఓ బి మాల్యాద్రి వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను నిర్వహించిన తెలుగు సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశంలో తెలుగు ఉపాధ్యాయుని ఆకవీటి సరోజ నిర్వహించిన అష్టావధానం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటూ ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ చైర్మన్ మరియు ఎంఈఓ మల్యాద్రి మాట్లాడుతూ అష్టావధానం విద్యార్థులలో మేధాశక్తి సాధన మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుందన్నారు. వృచ్చకుల ప్రశ్నలు అవధానిని సమాధానాలు ఆసక్తిని రేకెత్తిస్తూ తెలుగు భాష చతురతకు చందనాలను అద్దాయని అన్నారు. నాటకీయ బోధనా పద్ధతిలో సంస్కృతిని స్మృతులుగా మలచి కనుమరుగవుతున్న కళలను మేల్కొల్పుతూ తెలుగు భాషాభివృద్ధికి బాటలు వేస్తున్న సరోజ సాహిత్య సేవలను కొనియాడారు. సమావేశంలో ఉపాధ్యాయుల బోధనానుభవాలు, తెలుగు భాష సాహిత్య ప్రక్రియలు, వ్యాకరణాలంకరణ విశేషాలను పంచుకుంటూ నైపుణ్యాలను అంచనా వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు బేస్తవారిపేట మరియు కంబం మండలాల తెలుగు ఉపాధ్యాయులు కార్యదర్శి అంకిరెడ్డి, సిఆర్పి మురళీమోహన్, ఆర్సీలు వై శ్రీనివాసులు, ఎస్ శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వేమన శతకంలో అయితే 50, అంతకుముందు ఒక 50 పద్యాలు నేర్చుకున్నారు. అవధానం చేయాలి అంటే నేను వాళ్ళకి చెప్పింది ముఖ్యంగా మీరు కనీసం 100 పద్యాలు నేర్చుకుని ఉంటే మాత్రమే మీరు ఇక్కడ పృచ్ఛకులుగా కూర్చునే అవకాశం ఉంటుంది అని చెప్పిన వెంటనే వీళ్ళు పట్టుదలగా 15 మంది నేర్చుకున్నారు. 52 మంది ఉన్నారు. మాకు 6, 7, 8 తరగతుల విద్యార్థులు. అందులో 15 మంది ముందుకొచ్చి 100 పద్యాలు నేర్చుకొని చాలా ఆసక్తిగా నేర్చుకున్నారు. వాళ్ళ ప్రతిభకి పట్టం కడుతున్నాం మనం ఈరోజు. వీళ్ళందరికీ ఈ కాంప్లెక్స్ తరఫున మరియు పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి, మరుగున పడిపోయినటువంటి కొన్ని సాంప్రదాయాల గురించి చక్కగా పిల్లల్లో చొప్పించి అవగాహన నిర్వహించగలిగారు. దీనివలన మన పిల్లలకి పురాణాల గురించి మంచి అవగాహన వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు